గిద్యోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలుల మీద న్యాయాధిపతిగా పరిపాలించాడు. ఆ కాలంలో దేశమంతా శాంతియుతంగా ఉంది. గిద్యోను మరణించిన తర్వాత ఇశ్రాయేలీయులు మళ్ళీ దేవుణ్ణి విడిచిపెట్టి బయల్బెరీతు అనే విగ్రహాన్ని ఆరాధించారు. వారు తమను మిద్యానీయుల చెర నుండి విమోచించిన యెహోవాను మర్చిపోయారు. గిద్యోను భార్యలు అనేక మంది ఉండడం వల్ల ఆయనకు 70 మంది కుమారులు పుట్టారు. షెకెములోనున్న అతని ఉపపత్నికి అబీమెలెకు అనే కుమారుడు పుట్టాడు. గిద్యోను చనిపోయిన తర్వాత అబీమెలెకు షెకెము ప్రజల దగ్గరికి వెళ్లి 70 మంది కుమారులు మీ మీద పరిపాలించడం మంచిదా, లేక నేను ఒక్కడిని పరిపాలించడం మంచిదా? నేను మీ రక్త సంబంధిని, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. షెకెము ప్రజలు అతని వైపు తిరిగారు. ఇశ్రాయేలునున్న తన అన్నలైన గిద్యోను కుమారులందరినీ ఒక రాయి మీద చంపేశాడు. కానీ అతని యోతాము మాత్రం తప్పించుకొని బ్రతికిపోయాడు. షెకెము ప్రజలు అబీమెలెకును రాజుగా అభిషేకం చేశారు. అబీమెలెకు 3 సంవత్సరాలు ఇశ్రాయేలు మీద పరిపాలన చేశాడు. కానీ దేవుడు షెకెము ప్రజల హృదయాలలో విభేదం కలుగజేశాడు. వారు అబీమెలెకుకు వ్యతిరేకంగా తిరిగారు. అతను కోపంతో వారిపై దాడి చేసి పట్టణాన్ని నేలమట్టం చేశాడు. కోటలో దాక్కున్న వారిని కూడా బంధించి ఆ కోటను తగులబెట్టాడు. అతను ఎక్కడికి వెళ్లినా రక్తపాతం, విధ్వంసమే చేశాడు. చివరిగా అతను తేబేజు పట్టణానికి వచ్చి అక్కడ ప్రజలు భయంతో ఒక బలమైన కోటలో దాక్కున్నారు. అబీమెలెకు తన సైన్యంతో ఆ కోటను మంట పెట్టి కాల్చివేయాలని ముందుకు సాగాడు. ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాతిని విసిరేసింది. అది అతని తల మీద పడి తల పగిలిపోయింది. అబీమెలెకు అవమానం తట్టుకోలేకపోయాడు. తన ఆయుధం మోసిన సైనికుని పిలిచి, నన్ను కత్తితో చంపు, ఒక స్త్రీ చేతిలో నేను చనిపోయానని ఎవరు అనకూడదు అన్నాడు. ఆ సైనికుడు కత్తితో పొడిచి అతన్ని చంపాడు. అతని క్రూరత్వం అతన్ని నాశనానికి కారణం.